తుఫాను నేపథ్యంలో మచిలీపట్నంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి పర్యటించారు. తుఫాను ప్రభావంతో చెట్లు విరిగి కూలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మంత్రి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులకు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా సాయంత్రం లోపల విద్యుత్తును అంతరాయం లేకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. నిన్న పొద్దు నుంచి కొద్దిగా పవర్ సప్లై ఇబ్బంది ఉంది. దాదాపు అనుకున్న దానికంటే మచిలీపట్నం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున గాలులు రావడం జరిగింది. రాత్రి వర్షం తక్కువ ఉన్నా సరే విపరీతంగా గాలులు ఉండటం వల్ల చాలా ప్రాంతాల్లో పవర్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల ప్రమాదాలు చూసా మేము కూడా పవర్ని షట్ డౌన్ చేయడం జరిగింది. వాళ్ళ పొద్దున్న మంత్రి గారితో మాట్లాడిన తర్వాత కొన్ని చోట్ల ఇబ్బంది ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఇక్కడ రావటం, మా డైరెక్టర్ గారు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చాము. ఇంకా 25,000 ఇళ్లకి కరెంట్ ఇవ్వాల్సి ఉంది. పొద్దున 10 ఇద్దాం అనుకున్నాము. కొద్దిగా వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల ఇంకో గంట టైం పట్టేటట్టుంది. అవి కూడా తొందరగానే రెక్టిఫై చేస్తాము. దాదాపు మీకు మచిలీపట్నం కానీ గుడివాడ ఉయ్యూరు అన్ని చోట్ల కూడా 52 సబ్స్టేషన్స్ ఉంటే అందులో 22 రెక్టిఫై చేసాము. ఇంకో 12 సబ్స్టేషన్స్లో పవర్ ఇవ్వాల్సి ఉంది. అది ఇంకో గంటలో ఇచ్చేస్తాము. అట్లానే 471 11 kV ఫీడర్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం రెక్టిఫై చేసాం. ఇంకొక 23 మాత్రమే ఉన్నాయి అనమాట. బాగా విపరీతంగా గాలి ఉండటం వల్ల రాత్రి చేయలేకపోయాం. ఇప్పుడు మొదలుపెట్టి అన్ని కూడా కంప్లీట్ చేసేస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద పవర్ సప్లై మధ్యాహ్నం 2 పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తాం. ముఖ్యంగా మచిలీపట్నం, బాపట్ల, ఒంగోలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా రెయిన్ విండు రెండు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ కొద్ది ఆలస్యమైంది. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నాం. ఇటుపక్క నర్సాపురం కానీ భీమవరం, కాకినాడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కడైతే తీరం దాటి ప్రాబ్లం ఉందో అన్నీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాము. రాత్రి 12:30 తీరం దాటిన తర్వాత 2 లోపల మొత్తం రెక్టిఫై చేసాం. మళ్ళీ 2 తర్వాత 4 దాకా విపరీతమైన గాలులు వచ్చడం వల్ల మళ్ళీ వాంటెడ్గానే మేము మళ్ళీ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడం కోసం, యాక్సిడెంట్ల వల్ల మళ్ళీ జనం ఇబ్బంది పడతారనే దానికోసం పొద్దున 6 దాకా మళ్ళీ పవర్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాం అన్ని చాటు ఇవ్వడం కోసం. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నం 2 పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కరెంట్ని ప్రజలకు అందిస్తాము.